అందరికీ నమస్కారం. పిఎంసి తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్లందరికీ. మిత్రులారా, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు 1990లో మొదటి పిరమిడ్ వచ్చినప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని ప్రారంభిస్తూ అలా కొనసాగిస్తూ వచ్చిన విశేషం మనందరికీ తెలుసు. 2018లో మనకు పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ద్వారా అందించిన విషయం మనందరికీ తెలుసు. ఆ పిఎంసి ఛానల్ మనం నేటి నుంచి 9వ వార్షికోత్సవం 9వ ఏట ఎంటర్ కాబోతున్నాం. ఈ విశేషాలన్నీ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు. పిఎస్ఎస్ఎంలో చాలా రోజుల నుంచి పత్రిజీతో ప్రయాణం చేసి తెలంగాణ ధ్యాన మహా సప్తాహాలను ప్రారంభించి ర్యాలీలను కూడా ప్రారంభించి పిరమిడ్ మోడల్ స్కూల్, మన పిరమిడ్ ఆదర్శ సూత్రాలకు అనుగుణంగా పత్రిజీ విజన్కి అనుగుణంగా స్కూల్ని కూడా డిజైన్ చేసి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ప్రస్తుతం పిఎంసి డైరెక్టర్గా, పిఎంసి యాత్ర మేనేజింగ్ డైరెక్టర్గా వారి యొక్క సేవలు అందిస్తున్న ఆనంద్ ప్రసాద్ గారితో ఈ విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ముందుగా పిఎంసి ప్రేక్షకులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, ఆధ్యాత్మిక అభిలాషులందరికీ నా హృదయపూర్వక పిఎంసి 9వ సంవత్సరం వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ఎస్ సార్, 9 సంవత్సరాలు మనకు ధ్యాన పిఎస్ఎస్ఎంలో ఉండి ఎన్ని సంవత్సరాలు అయిందో, పిఎంసి వచ్చి 9 సంవత్సరాలు అంటే బిఫోర్ పిఎంసి ఆఫ్టర్ పిఎంసి అన్నట్టు ఉంది. కరెక్ట్, 9 వసంతాలు పూర్తి చేసుకున్నాం. సో మీరు ఆనాటి నుండి ఏదది పాంప్లెంట్స్ నుండి ఏదది బ్యానర్, మన బ్యానర్స్, క్లాత్ పైన రైటింగ్ బ్యానర్స్ నుండి ప్రయాణం చూశారు కదా. అవును సార్. సో చెప్పండి సార్, అప్పటి విశేషాలు, ఇప్పటి విశేషాలు. ఆ రోజుల్లో ప్రచారం చేయాలంటే స్కూల్స్, కాలేజీలు, గ్రామాల్లో అప్పుడు వ్యాన్లు ఇవి కూడా ఇంకా పూర్తిగా రాలేదు. 2010లో మనకి మోడల్ వ్యాన్ వచ్చింది. అంతకుముందు మనం ఆటోల్లో పెట్టుకొని అలా అన్ని చోట్లకి వెళ్ళి పాంప్లెట్లు, బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్స్ పంచుకుంటూ ప్రతి చోట మనం కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. సో ఎంతో అద్భుతంగా ఆ కాలం గడిచిపోయింది. సో సరదాగా ఉండేది. అప్పుడు చాలామంది మనకు ప్రచారం చేయడానికి కూడా చాలా ఉత్సాహంగా వచ్చేవాళ్ళు. బ్రహ్మాండంగా ప్రచారం బాగా ఉధృతంగా జరిగేది. సో అలా తెలంగాణలో మొట్టమొదట నేను ఖమ్మం, కొత్తగూడెంలో నా యొక్క ధ్యాన ప్రచారం ప్రారంభమైంది. ఒక సెంటర్ పెట్టి స్కూల్స్, కాలేజీలు అలా తిరుక్కుంటూ అన్ని నియోజకవర్గాల్లో, దాదాపు ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు, అన్ని చోట్ల సప్తాహాలు 40 రోజులు క్లాసులు పెట్టి సీనియర్ మాస్టర్లు అందరూ కూడా బాగా మనకు టైం ఇచ్చేవాళ్ళు. 40 days 40 మాస్టర్స్ అట్లా 40 నియోజకవర్గాలు, 10 నియోజకవర్గాల్లో అలా సప్తాహాలు నిర్వహించి చాలా అద్భుతంగా ప్రచారం చేసేవాళ్ళం. ఆ తర్వాత 2010-11లో తెలంగాణ మొత్తం సప్తాహాలు నిర్వహించడం జరిగింది. అప్పుడు కొంత మనకు వ్యవస్థ, కారు, ఇంకా వ్యాన్లు, ఇలా కొంచెం ప్రచార మాధ్యమాలు మనకి కొంచెం పెరిగినాయి అప్పుడు. ఎందుకంటే పత్రిసారి మోడల్ వ్యాన్ ఒకటి ప్రారంభించారు, ధ్యాన గ్రామీణం వ్యాను, ఆ ప్రచార రథం. సో దాంతో మనం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. అలా అన్ని చోట్లకి తిరిగి తర్వాత ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసాం. అలా మారుమూల గ్రామాలు, దాదాపు ఒక నియోజకవర్గంలో 100-120 గ్రామాలు ఉంటే ఆ నియోజకవర్గం నుంచి 120 గ్రామాలు కూడా తిరిగేవాళ్ళు. స్కూల్స్లో, కాలేజీల్లో మనం ధ్యానం చెప్పడం వల్ల పిల్లలు ఉండేవాళ్ళు. ఆ పిల్లలు ఏ ఊరు వెళ్ళినా కూడా ఆ పిల్లలంతా వచ్చేవాళ్ళు. ఆ పిల్లలతోని ప్రచారం ఈజీగా అయిపోయేది. చాలా అద్భుతంగా జరిగేది. రైట్. సో అంతకుముందు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకునేవారం సార్. ఆగస్టు 15 అంటే చిన్నప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్ చేసేవాళ్ళం. ధ్యానంలోకి వచ్చినాక ఆత్మ స్వాతంత్రం గురించి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆగస్టు 15 అంటే మనం పిఎంసి వార్షికోత్సవం లాగా అయిపోయింది. సో మీరు 2018లో పిఎంసి ప్రారంభం అయినప్పటి నుంచి ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చూస్తున్నారు బయట, మన పిఎస్ఎస్ఎంలో కానీ బయట వాళ్ళకి అందించడంలో కానీ? ఇప్పుడు పిఎంసి వచ్చిన తర్వాత రాకముందు ఉన్న వ్యత్యాసం, ముందు రోజుల్లో బాగా ప్రచారం అనేది ఫిజికల్, పర్సన్ టు పర్సన్ మనం ప్రచారం చేసేవాళ్ళం.
సో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 ఏళ్లలో చాలా అద్భుతంగా ఎందుకంటే ఈరోజు ఎవరు బయట సెల్ ఫోన్లోనే అందరూ కూడా సెల్ ఫోన్ నుంచి బయటికి రావట్లేదు. టీవీలు కూడా తగ్గిపోయినాయి అనుకోండి, సెల్ ఫోన్లో బాగా అన్ని చేతిలోనే ఓటీటీ కూడా వచ్చేసింది. సో అరిచేతిలో వైకుంఠం లాగా మంచి కానీ చెడు కానీ రెండు, ఒక టెక్నాలజీ అనేది రెండింటికి ఉపయోగపడుతుంది. బట్ మనం పిఎంసిని పత్రికారు కరోనా టైంలో, అది 19లో కరోనా వచ్చింది, దానికి ముందే పత్రికారికి తెలిసేమో భవిష్యత్ రోజుల్లో మనం బయటికి మనిషి కలవడమే ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని, ఎందుకంటే గురువులకి తెలుసు. సో భవిష్యత్తు అనేది తెలుసు కాబట్టి దానికి అనుగుణంగా పత్రికారు ముందుగానే 2 సంవత్సరాల ముందే ప్రీప్లాన్డ్గా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకొని ఇంట్లో కూర్చొని అందరూ బిక్కు అని భయపడుతూ, ఎందుకంటే నాకు తెలిసి చాలామంది పైన 2-3 అంతస్తుల పైన వాళ్ళు రూమ్లోకి ఎవరు రానియకుండా జాగ్రత్తగా ఉన్న వాళ్ళు కూడా హార్ట్ అటాక్కి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే భయంతోనే. అలాంటి పరిస్థితుల్లో పత్రికారు భయపడాల్సిన అవసరం లేదు. మనం ఆత్మకు చావు లేదు, కూర్చోండి అని దాదాపు 30 ఏళ్లలో పత్రికారు ఎంత తిరిగి ప్రచారం చేశారో, ఒక చోట కూర్చొని అంత ప్రచారం పత్రికారు 20 మొత్తం చేసి 2 ఏళ్లలోనే పూర్తి చేశారు. అంతకుముందు పత్రికారు ఎక్కడెక్కడో కొన్ని కాన్సెప్ట్లు చెప్పేవాళ్ళు, అది ఎక్కడ రికార్డ్ అయ్యి లేదు. పుస్తకం తీసుకొని రాసుకొని దాన్ని చిన్న పుస్తకం లాగా వస్తే తప్ప, అది ఇంకోటి కాన్సెప్ట్స్ కొన్ని పత్రికారు కొన్ని తయారు చేశారు. అదే రిపీటెడ్గా కొన్ని చేసిన తర్వాత మొన్న మన సినిమా చూస్తే అర్థమైంది. అప్పటికి తెలుసు మనకి, చాలామందికి అర్థమైంది ఏంటంటే అది రికార్డ్ చేసేవాళ్ళు. పత్రికారు ఏదైతే ఒక కాన్సెప్ట్ డెవలప్ అయిన తర్వాత దాన్ని అందరినీ స్టేజ్ దింపేసి ఆ స్టేజ్ మీద అది రికార్డ్ చేసేవాళ్ళు. ఆ రికార్డు చేసిన ఏదైతే ఉందో దాన్ని, రికార్డ్ చేసిన విషయాన్నే వాళ్ళు రాసేవాళ్ళు అనమాట పుస్తకాలుగా. అంటే క్యాసెట్లు తయారు చేసి ఆ క్యాసెట్లో ఉన్నదాన్ని పుస్తకాలు. అందుకని ధ్యానలహరిలో మనం శివప్ప గారు చెప్పేవాళ్ళు, ఆ రికార్డ్ చేసిన విషయాలనే తర్వాత మళ్ళీ దాన్ని స్టూడియోలో రికార్డ్ చేశారు. అలా కాన్సెప్ట్స్ అనేవి వచ్చినాయి. అవన్నీ మళ్ళీ దాదాపు అవి అయిపోయిన తర్వాత 20-30 ఏళ్ల కాలం తర్వాత మళ్ళీ చాలా ఎంతో అప్డేటెడ్ నాలెడ్జ్ అవన్నీ క్రోడీకరించి మళ్ళీ పత్రికారు పిఎంసి ద్వారా ఆ పాటలకి కొన్నింటికైతే రీఇన్కార్నేషన్ ఇచ్చారు. సో ఈ విషయాలు మళ్ళీ చర్చిద్దాం సార్. రామ్మోహన్ సార్ ఆ లైన్లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ నమస్తే రామ్మోహన్ గారు. సార్ వార్షికోత్సవ శుభాకాంక్షలు సార్. సార్ మీ అందరికీ కూడా పత్రిజీ డే మరియు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎస్ సార్. పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి వాళ్ళకి, వింటున్నటువంటి వాళ్ళ అందరి దేవుళ్ళకి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చెప్పండి సార్. సార్ 9వ ఏట మనం ప్రయాణం చేస్తున్నాము, ఎలా అనిపిస్తుంది సార్? ముందుగా మన పత్రిజీకి, గురువు గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు. మరి ఇప్పుడు ఎవరైతే వింటున్నటువంటి దేవుళ్ళందరికీ కూడా ధ్యాన వందనాలు. నా పేరు పులి రామ్మోహన్ రావు అండి. మరి ఈరోజు పిఎంసి ఛానల్ అనేది పత్రిజీ వారి యొక్క సంకల్పం. మరి వారి సంకల్పం, వారి ఆశయం ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్ అనేది. మరి ఆ సందర్భంగా ఒక్కరుగా మొదలుపెట్టి 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తిరిగి మరి ఎన్నో లక్షల కోట్ల మందికి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటి సులభమైన మార్గం. మరి ఏ గురువులు చెప్పినటువంటి సత్యాన్ని, ధర్మాన్ని తెలియపరిచినటువంటి పత్రిజీ మూగజీవులను తప్పకూడదు అంటే మానవులు అనేటువంటి అందరూ కూడా శాకాహారం తీసుకోవాలనే నినాదం ఒక ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పత్రిజీ గురువు గారు. మరి వారి ఆశయం నెరవేరటం కోసం పిఎంసి ఛానల్ పెట్టడం 2017లో వారి సంకల్పం. మరి 2017లోనే రిజిస్టర్డ్ కాబడింది దాట్ల హనుమంతరాజు గారి ద్వారా. మరి 2018 ఆగస్టు 15 రోజు ఒంగోలులో ఈ పిఎంసి ఛానల్ ఆవిర్భావం జరిగింది. మరి ఆనాడు పత్రిజీ సంకల్పానికి
ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పిరమిడ్ మాస్టర్లు ఎంతో మంది కృతజ్ఞతా భావంతో ఈ యొక్క పిఎంసి ఛానల్ కి దరిదాపుగా ఒక సుమారుగా 3,800 మంది సహకరించారు. వారి అందరి సహకారంతో మరి ఈవేళ ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు వెలుగువాడు అన్నట్లుగా మరి ఎక్కడ ఏ దేశాల్లో తెలుగువాడు ఉంటే ఆ తెలుగువాడు మరి ఆ ఛానల్ ద్వారా ఈవేళ గ్లోబల్ గా కూడా గురూజీ ఆశయం ఏదైతే ఉందో ధ్యాన జగత్, సేకార జగత్, పిరమిడ్ జగత్ అనేటువంటి వారి యొక్క ఆశయం అతి త్వరలో నెరవేరబోతుంది. మరి ఈ సందర్భంగా 8 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 9వ సంవత్సరాలు అడుగు పెట్టడం అనేది చాలా సంతోషం సార్. మరి పత్రిజీ గురువు గారు వాక్కు బ్రహ్మవాక్కు వారు చెప్పారు, ఈ పిఎంసి ఛానళ్ళు రాబోయే కాలంలో రాబోయే తరాలకు కూడా ఈ యొక్క ఆత్మజ్ఞానం వెళ్లాలంటే పిఎంసి ఛానల్ బీబీసీ రేంజ్ లో వెళ్తుంది మాస్టర్ల సహకారంతో అని చెప్పన్నారు. అదేవిధంగా మరి మాస్టర్ల సహకారంతో చాలా అద్భుతంగా 24 గంటలు ప్రతి క్షణం సత్య దర్శనం అన్నట్లుగా ఈ ఛానల్లో ఒక్క కమర్షియల్ యాడ్ లేదు, ₹1 ఆదాయం లేకోకుండా మరి 8 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి కాబడటానికి మరి ఎంతో మంది వేలాది మంది మాస్టర్లు సహకరించారు. గురువు గారు చెప్పిన వెంటనే ఆర్థికంగా సహకరించమని కానీ మరి వారందరికీ కూడా గురువు గారి తరఫున పేరున వారందరికీ కూడా శిరస్సు వచ్చి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటున్నారు. మరి ఈ రోజు పిఎంసి ఛానల్ మరి తండ్రి ఆశయం నెరవేరటం కోసం మరి ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి అందరూ కూడా ఉన్నటువంటి కమిటీ మెంబర్లు, ట్రస్టీస్ కానీ, డైరెక్టర్లు కానీ, అడ్వైజర్స్ అందరూ కలిపి వారి ఆశయం నెరవేరాలి అంటే దానికి ఒక పర్మనెంట్ అడ్రస్ ఉండాలా. దానికి కూడా ఎందుకంటే మరి పత్రిజీ గురువు గారి యొక్క జ్ఞానం, ఆత్మజ్ఞానం 1,00,000 వీడియోలు ఉన్నాయి. మరి వేలాది మంది మాస్టర్ల యొక్క అనుభవ జ్ఞానాలు ఉన్నాయి. మరి వందలాది మంది గురువులు, ఎంతో మంది గురువుల జ్ఞానం ఉంది. మరి ఇదంతా కూడా తండ్రి ఆశయం నెరవేరాలంటే ఈ ఏదైతే తెలుగు అనేటువంటి భాషలో ఉండేటువంటి ఆత్మ జ్ఞానాన్ని అతి త్వరలో మరి అందరూ కూర్చొని మాట్లాడుకుని దీనికి సమయం దగ్గరలో ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా అతి త్వరలో ఏ దేశంలో ఏ భాష ఉంటే ఆ భాషలోకి ఈ యొక్క గురువు గారి యొక్క ఆత్మజ్ఞానం వెళ్ళేటట్టుగా మేమందరం కూడా ఒకే మాట ఒకే పాట అన్నట్లుగా ఈ వారి ఆశయం నెరవేరటానికి మా వంతుగా మేము ఒక బాధ్యత వచ్చింది. ఒక అవకాశం వచ్చినప్పుడు ఇది బాధ్యత, అదృష్టం అని భావించుకున్నాం. అందరం కూడా ఒకే మాటతోటి దీనికి ఒక అతి త్వరలో వారి యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియపరిచే విధంగా మా యొక్క ప్రయత్నాలు మేము చేస్తున్నాము. ఆ ప్రయత్నానికి కూడా మాస్టర్లు అందరూ సహకారం ఉంటుంది. మరి మొన్న పర్మనెంట్ అడ్రస్ కోసం అన్నప్పుడు కూడా మరి ఫ్లాట్ తీసుకున్నప్పుడు కూడా గురువు గారి పట్ల కృతజ్ఞతతోటి మేము ఎవరినైతే కలిసాం వారు అందరూ కూడా 99.9% అందరూ కూడా మా వంతు మేము సైతం అని చెప్పేసి అందరూ కూడా సహకరించారు. మరి ఈవేళ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఛానల్స్, ఆధ్యాత్మిక ఛానల్స్ ఉన్నప్పుడు కూడా మరి మన పిఎంసి ఛానల్ కి మొన్న 2026 మార్చి 15 నాడు లండన్ వాళ్ళు అంటే వండర్ వరల్డ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈ పత్రిజీ గారి యొక్క సంకల్పం. మరి వారి ఆశయం నెరవేరటం కోసం ఈ పిఎంసి ఛానల్ మాస్టర్ల అందరి సహకారంతో ఇది వారి యొక్క ఆశయం ఏదైతే ఉందో బీబీసీ రేంజ్ లో అది అతి త్వరలో జరగబోతుంది. మరి పిఎంసి మాస్టర్ మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా పిఎంసి ఛానల్ చూడాలి. అలానే ఈ ఛానల్ కి ప్రతి వారు నేను సైతం అన్నట్లుగా అందరూ కూడా దీనికి చేయూతనివ్వాలని హృదయపూర్వకంగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మరి అవకాశం ఇచ్చిన మాస్టర్స్ కి మరి ఛానల్లో 24 గంటలు పనిచేస్తూ వారు తక్కువ జీతాలు తీసుకుని ఎంతో సేవ చేస్తున్నారు గురూజీ ఆశయం కోసం. వారికి కూడా కృతజ్ఞతలు. మరి అలానే మరి మాస్టర్లుగా సహకరిస్తున్నటువంటి వాళ్ళకి, సహకరించిన వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు సార్. వండర్ఫుల్ సార్, మీకు కూడా శుభాకాంక్షలు సార్. ఎండీగా మీరు వచ్చిన తర్వాత నుండి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఏకం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా పిఎంసికి ఒక ల్యాండ్, ఒక ప్లాట్ని, అంటే పర్మనెంట్ అడ్రస్ని క్రియేట్ చేశారు. మీకు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ అండి, విన్నాం కదా మనం రామ్మోహన్ సార్ పిఎంసికి ఎండీగా వ్యవహరిస్తున్నారు. వండర్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రావడం, ఇది రావడం రియల్గా ఒక అంటే గ్రోత్ కనబడుతుంది సార్. సార్ మీరు పిఎంసి వచ్చిన తర్వాత నుండి ఎన్నో చూస్తున్నారు. మీరు ఒక 1 year నుంచి ఈ పిఎంసిలో
కంప్లీట్గా అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ముందు నుంచి కూడా. ఎస్ సార్. సో అప్పుడు జరిగిన ఆ 7 సంవత్సరాలది ఈ 1 ఇయర్ నుంచి జరిగిన ఆ గ్రోత్ ఏంటి, ఇంకా ఏం జరుగుతుంది, ఎలా ఉంది సార్? ఆ 7 సంవత్సరాల్లో మొదటి 2-3 సంవత్సరాలు పత్రి గారు ఉన్నారు. పత్రి గారు ప్రత్యక్షంగా వారు ఎంతో జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ఎస్టాబ్లిష్మెంట్లో భాగంగా చాలా అద్భుతంగా అందరూ పనిచేశారు. అప్పుడు నందా గారు ఉన్నారు, ఆ తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా బాగా పనిచేశారు. ఆ తర్వాత స్లోగా ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇంతమంది డైరెక్టర్లను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత పోయిన సంవత్సరం యజ్ఞం పెట్టడం, యజ్ఞంతో పాటు అంటే పబ్లిక్లోకి మనము వెళ్ళాలి విస్తృతంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే పత్రిగారు ఉన్నప్పుడు పత్రిగారు అందరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, అందరితో ఒక కమ్యూనికేషన్ ఉండేది. ఆ కమ్యూనికేషన్ అనేది పత్రిగారు 2 బ్యాలెన్సింగ్ అనేది జరిగేది అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత అది కొంచెం ఆ గ్యాప్ రావడం అనేది అన్ని చోట్ల మనం గమనిస్తున్నాం. ఆ గ్యాప్ ఇప్పుడు అందరూ కూడా డైరెక్టర్లు, ట్రస్టీలు అంతా కూడా పబ్లిక్లో తిరిగే వాళ్ళే కాబట్టి సో ఇప్పుడు చాలా అద్భుతంగా అందరి యొక్క సపోర్ట్ ఉంది. ఇది యాక్చువల్గా ఇక్కడ మేము రిప్రజెంటేటివ్స్గా మేము ఉన్నాం, కానీ ఇది పిరమిడ్ సొసైటీలో పిఎస్ఎస్ మూమెంట్లో ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టరు దీనికి ఓనర్. సో పత్రి గారు ఈ మూమెంట్లో దీన్ని మనం మాధ్యమంగా, అంతకుముందు పాంప్లెట్లు రకరకాల మాధ్యమాల ద్వారా మనం ప్రచారం చేసేవాళ్ళం. ఏ స్థాయికి ఈరోజు ప్రచారం వెళ్ళింది అని అంటే టెక్సాస్లో మనము పత్రిజీ డేగా, అంటే దీనన్నిటికీ పిఎంసి 100% వెనక ఉన్నది అనేది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళిందంటే ఇన్ని రోజుల అంటే పిఎంసి ద్వారా వెళ్ళిన ప్రోగ్రామ్స్ ఇంపాక్ట్ చూపించి అక్కడ ఎంఎంఎస్ ప్రతి ఎంఎంఎస్లో కూడా మీరంతా ఎలా వచ్చారు అంటే పిఎంసి ద్వారా వచ్చాం మేమంతా అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం. సో పిఎంసి ద్వారా ఇంకా అద్భుతమైనటువంటి అంటే ప్రపంచం అంతా మనం చూస్తుంది. ఒక కార్యక్రమం ఎక్కడైనా ధ్యాన యజ్ఞం కావచ్చు, ధ్యాన మహాచక్రాలు కావచ్చు, ఏవైనా ఒక ప్లేస్లో చేసినప్పుడు అంతవరకు పరిమితం అవుతాయి. అంతకుముందు రికార్డు చేసుకునేవాళ్ళం, ఆ రికార్డు ఎవరో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూసినప్పుడు అది వెళ్ళడమే తప్ప పబ్లిక్ అందరికీ తెలియదు. ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ అన్ని దేశాల్లో వెళ్తుంది కాబట్టి ఎంతోమందికి చేరువవుతుంది. సో ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా చాలామంది మారేదానికి అవకాశం బాగా కనిపిస్తుంది. వ్యాస్ట్ గ్రోతింగ్ అనేది ఉంది అని చెప్పొచ్చు మనం. ఈరోజు 30 లక్షల మంది మనకు సబ్స్క్రైబర్లు ఉన్నారంటే మామూలు విషయం కాదు. 9 సంవత్సరాల్లో ఆధ్యాత్మిక ఛానల్స్లో ఉన్న అన్ని ఛానల్స్ను కూడా బీట్ చేసింది. తర్వాత కేవలం పిఎస్ఎస్ మూవ్మెంట్కి సంబంధించిన విజ్ఞానమే కాకుండా యాక్చువల్గా పిఎస్ఎస్ మూవ్మెంట్లో అన్ని ఆర్గనైజేషన్స్లో అందరు గురువుల యొక్క ఆధ్యాత్మిక జీవితాలు కావచ్చు, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పత్రిగారు తీసుకొని దాన్ని అందరికీ చేరువ చేశారు. ఎందుకంటే ఇటు వెస్టర్న్ కావచ్చు, ఈస్టర్న్ కావచ్చు, అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు. మొట్టమొదటి నుంచి పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఉంది. అది పత్రిజీ ద్వారా బయటకు వచ్చింది. అసలు ఎంతోమంది తెలియని మాస్టర్లను కూడా పరిచయం చేశారు పత్రిగారు. అలాగే కాకుండా ప్రత్యక్షంగా ఈరోజు ఉన్నటువంటి అనేక మంది గురువులు వారి యొక్క విజ్ఞానాన్ని కూడా మనం పిఎంసి ద్వారా అందిస్తున్నాం. ఇది కేవలం ఒక సొసైటీకి సంబంధం లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక సంస్థల యొక్క జ్ఞానం పిఎంసిలో వస్తుంది. అలాగే కేవలం గురువులే కాదు, అనుభవాలు అంటే ధ్యానం చేసినటువంటి వారు ఎలాంటి అనుభవాలు పొందారు, వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనే విషయాలను కూడా మనం లక్షల మంది అనుభవాలను ఇందులో తీసుకురావాలని పత్రి గారి సంకల్పం. ఎస్ సార్, మేజర్ అదే కదా పత్రి సార్ చెప్పేది, అనుభవమే జ్ఞానం. మన జ్ఞానమే ఎదుటి వాళ్ళకి అందించాలి. మన అనుభవ జ్ఞానం అందిస్తే చాలు. మనం ఒక గొప్ప స్పీకర్ అయినాక మాట్లాడడం కాకుండా మనం చేసినప్పుడు ఏ మార్పు వస్తే అదే చెప్పాలి అన్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే పండితులు చాలా అద్భుతంగా పాండిత్యాన్ని వాళ్ళు అందిస్తారు ఎక్కడెక్కడ పురాణాల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని, కానీ అది అనుభవపూర్వకంగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనము చేయాల్సింది సాధన. ఏదైతే ఆధ్యాత్మిక సాధనలు చేయడం ద్వారా ఎలాంటి లాభాలు వస్తాయో అవే అనుభవాలు. రైట్ సార్, పిఎస్ఎస్ఎం కార్డినల్ ప్రిన్సిపల్స్లో పిఎంసి ద్వారా ఏమేమి ప్రపంచానికి అందించబడుతుందంటారు? పిఎస్ఎస్ మూమెంట్లో ఉన్న 18 ఆదర్శ సూత్రాలు. ఇంతకుముందు మనం ట్రెక్కింగ్స్, ఇప్పుడు పిఎంసి యాత్ర ద్వారా మనం పిఎస్ఎస్ఎంలో మనకు
ఆదర్శ సూత్రాలు ఉన్నాయి. 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి. దాంతో కార్డినల్ ప్రిన్సిపల్స్ ని మనం ఏది కీలకంగా తీసుకెళ్తున్నాం? ప్రచారం, ఎస్, అందరికీ చేరువ చేయడం. సో ఆరోగ్యం కూడా మనము ఎటువంటి డాక్టర్ అవసరం లేకుండా, మందుల అవసరం లేకుండానే మనము ఆరోగ్యాన్ని పొందేటువంటి అద్భుతమైన మార్గం. స్వస్థితిలోనే స్వస్థత అనేటువంటి విషయాలు మనం ఆయుష్మాన్ భవ అనే కార్యక్రమం ద్వారా ఆల్టర్నేట్ థెరపీస్ ను కూడా మనం అందించడం జరిగింది. శాకాహారాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ఓన్లీ భోజనంతో అంటే తినే తిండిని మార్చుకుంటే కూడా జీవితం, ఆహారమే ఔషధం. ఎస్ సార్, ఔషధం. ఎస్, అది మన పూర్వీకులు ఋషులు మనకు అందించింది. ఆయుర్వేదం అంటే ఆయుష్ను పెంచేటువంటి వేదం. అదే మనకు ఆహారం ద్వారా మనకు అందించారు. వండర్ఫుల్ సార్. ఒక మేడం వెయిట్ చేస్తున్నారు, పిఎంసి డైరెక్టర్, బాల వికాస్ని అద్భుతంగా రన్ చేస్తూ నెక్స్ట్ తరాన్ని ప్రిపేర్ చేస్తున్న మహేశ్వరి గారితో మాట్లాడి మనం మళ్ళీ చర్చలోకి వద్దాం సార్. నమస్కారం మేడం. ఎస్ సార్, నమస్తే సార్. మీకు శుభాకాంక్షలు మేడం. ఎస్ సార్, మనందరికీ శుభాకాంక్షలు. ఎస్, నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, 9వ వార్షికోత్సవ సందర్భంగా మీ సందేశం మేడం. ఎస్ సార్, ఈ మన ఒక ఆధ్యాత్మిక ప్రపంచనాన్ని సృష్టించిన పిఎంసికి ఫస్ట్ మన అందరూ ధన్యవాదాలు చెప్పాలి. ఏదైతే మనం పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ అంటున్నామో, ఆ నిజమైన ఆ ధ్యాన జగత్తుని సాధించాలి అంటే, ఆ గ్లోబల్ గా మనం వెళ్ళాలి అంటే పిఎంసి ద్వారా మాత్రమే సాధ్యము అని మనకి పిఎంసి నిరూపించింది. ఎన్నో కంట్రీస్ లో ఈ రోజు మన తెలుగు వారు ఎక్కడున్నా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వల్ల కనెక్ట్ అయ్యి చక్కగా వారు అద్భుతంగా ఆ దేశంలో ఈ ధ్యానాన్ని, శాకాహారాన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్తూ ఉన్నారు. సో ఈ 8 వసంతాలు పూర్తి చేసుకొని 9వ వార్షికోత్సవంలో మనం వచ్చాము అంటే నిజంగా ఒక ఆధ్యాత్మిక సంస్థల్లో ఆ ప్రపంచం తీసుకొచ్చింది మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అండ్ ఛానల్ కి మనం అసోసియేట్ అయ్యి ఉండడము. ఈ మూవ్మెంట్ పత్రికారు ఎలా కలగన్నారో ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళడం మొట్టమొదటి స్థానం ఉంది మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. సో దీన్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రతి పిరమిడ్ మాస్టర్, దీనికి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి మాస్టర్ కు నా ఆత్మ ప్రణామాలు. ఇలాగే మనందరం ఇలాగే ఒక వసుదైక కుటుంబంలో ఈ ఆత్మజ్ఞానాన్ని, సత్యాన్ని ప్రపంచానికి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా తెలియజేద్దాం. పత్రిజీ ఆకాంక్షినట్టుగా పిఎంసీని ఒక బీబీసీ లెవెల్ కి మనందరం కలిసి చక్కగా అద్భుతంగా తీసుకెళ్తున్నాము. దానికి అందరికీ కృతజ్ఞతలు సార్. వండర్ఫుల్ మేడం. మీ స్పెషల్ సెగ్మెంట్ బాలలను, నేటి బాలలను రేపటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలను తీర్చిదిద్దడంలో పిఎంసి పాత్ర ఎంత, ఏమిటి మేడం? ఎస్ సార్, ఇప్పుడు మనము ఎంతో చక్కగా మనం పిఎంసి ద్వారా ఈ సమ్మర్ క్యాంప్స్ చేసినా, మన కష్టాలు చేసిందైనా ఎంతో మందికి రీచ్ అయిపోతుంది. పేరెంటింగ్ సెషన్స్ కానీ ఇది కానీ. ఈసారి ఆ సమ్మర్ క్యాంప్స్ చాలా మంది కొత్త వారు పిల్లలది అనగానే వారు వచ్చారు. అవన్నీ కూడా రాగలిగారు అంటే కేవలం ఛానల్ ద్వారా జరిగే ఈ ప్రచారము. అంటే ఎంతమందికి కొత్త వారికి మనం రీచ్ అవ్వగలుగుతున్నాం. వారందరూ వచ్చి శాకాహారులుగా ప్లాంట్ బేస్డ్ లివింగ్ కి కన్వర్ట్ అవ్వడము. సో అప్పుడు అర్థమైంది మన మీడియా ఛానల్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు ఆ ప్రోమోస్ కానీ ఇది కానీ. అండ్ యూత్ కి మనం పెద్దపీట ఇస్తున్నాము. డివిఎల్ గ్లోబల్ దగ్గర యూత్ మెసేజెస్ మనం తీసుకెళ్తున్నాము. ఇంకా కూడా మరిన్ని కిడ్స్ ప్రోగ్రామ్స్ మనం యజ్ఞం తర్వాత ప్లాన్ చేసుకోబోతున్నాము. సో ఇది పిఎంసి ఛానల్ అనేది ఒక చిన్న తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ సార్. సో అది సార్, అంటే బాల వికాస్ ఒక మన కడతాల్ కైలాసపురిలో మాత్రం అక్కడికి వచ్చిన వాళ్ళకు మాత్రమే తెలిసేది. ఇప్పుడు డివిఎం గ్లోబల్ అని సెపరేట్గా ఒక యూట్యూబ్ ఛానల్తో ధ్యాన యువ సెగ్మెంట్ పెట్టాము, యువతకి నడిపిస్తున్నాం. దాంతోపాటు మేడం చేసిన అన్ని ప్రాంతాల్లో జరిగిన ప్రోగ్రామ్స్ అన్నీ టెలికాస్ట్ అవ్వడం వల్ల ఓహో స్పిరిచువల్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చా అనేది అర్థమైంది సార్. దాని గురించి మీరు కూడా పిరమిడ్ మోడల్ స్కూల్ ఈ సమ్మర్ క్యాంప్స్ బాగా డెవలప్ చేశారు కదా సార్? అవును సార్. సో దాని పాత్ర మన పిఎంసి ద్వారా ఎలా ఉందంటారు? బయట పిఎంసి ద్వారా మనము అది లైవ్ ఇవ్వడం ద్వారా చాలామందికి, అంటే ప్రత్యక్షంగా వచ్చిన వాళ్ళు కొంతమంది పార్టిసిపేట్ చేయొచ్చు. సో వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఎస్ సార్. సో ఇట్లాంటి ఉన్నది అనే విషయం కూడా వాళ్ళకి అర్థమైంది. సో అంటే మన పిఎస్ఎస్ఎం కార్డినల్ ప్రిన్సిపల్లో శాకాహారము, ధ్యానము, తర్వాత పిల్లలకి అంటే 2వ ఏట నుండి ధ్యానం నేర్పించాలి అనే దాంతో పాటు మనం
స్పిరిచువల్ వాల్యూస్ కూడా అందిస్తూ ఉన్నాం. అవును. ఎస్ సార్. యా. సో ఇంకా ఏ ప్రిన్సిపల్స్ ని ట్రెక్కింగ్స్ చేయాలి, ఇంతకుముందు బయటికి తీసుకెళ్ళేవారు సార్. ఇప్పుడు మనము పిఎంసి యాత్ర స్టార్ట్ చేసాం దానికోసం. మీరు స్పెషల్ గా దాన్ని డీల్ చేస్తున్నారు. ఎలా ఉంది సార్, ఏంటి దాని ఉద్దేశం ఏంటి, ఎలా ఉంది ఇప్పుడు? యాక్చువల్గా మనము కేవలం ఇప్పుడు చూడండి, అసలు దాని యొక్క ఆంతర్యం ఏంటంటే, ట్రెక్కింగ్స్ నేచర్లో గడపడం ఉన్న ఆంతర్యం ఏంటంటే, ఈరోజు ఖనిజ సామ్రాజ్యం సంపద అంటున్నాం, వృక్ష సంపద, జంతు సంపద, మరి మానవుడు క్యాన్సర్, అంతే కదా. అంటే భూమిని నాశనం చేస్తున్నాం. అవన్నీ సంపదలు అయితే మనం నాశనం చేస్తున్నాం. దరిద్రం. భూమి మనకు అద్దెకిచ్చింది కొంతకాలం ఇక్కడ ఉండడానికి, ఉండి ఇల్లునే ధ్వంసం చేసి సర్వనాశనం చేస్తున్నాం. మనకే ఏదో హక్కు ఉన్నట్టు. మన ఆరోగ్యం కోసం పత్రికారు ఎందుకు మందులు వాడొద్దు అన్నారంటే, దాని వెనక ఎంత కర్మ మూట కట్టుకోవాల్సి వస్తుందంటే, ఆ మందులు తయారు చేయడానికి కొన్ని ఎలుకలను, కొన్ని పిల్లులను, కోతులను, కొన్ని జీవులను చంపాల్సి వస్తుంది. అక్కడ ఆ ప్రయోగాలు చేసేటప్పుడు ఇది ఉపయోగపడుతుందా లేదా, మనిషికి ఏమైనా డేంజర్ అని ముందు దాన్ని తయారు చేసేటప్పుడే కొన్ని జీవులు చంపాల్సి వస్తుంది. అవి చంపడం ద్వారా తయారు చేసినటువంటి మందుల్ని మనం వేసుకుంటే అది మనకే కదా కర్మ. పత్రికారు ఎన్నో మాధ్యమాల ద్వారా, అంటే ఎన్నో మార్గాల ద్వారా ఒక మనిషి కర్మల్లో ఇరుక్కోకుండా అన్ని జంతువుల్ని, వృక్షాలని కాపాడడంతో పాటు వాటితో మమేకమైనప్పుడు అసలు మనం దేన్ని చంపాల్సిన అవసరమే లేదు, వాటితో ఫ్రెండ్షిప్ చేయాలి. అక్కడి నుంచి వచ్చాం మనం. అంటే ప్రకృతి విహారం చేసినప్పుడు ప్రకృతితో అనుసంధానం అయితే ఆల్రెడీ స్వస్థతగా ఉంటాం. వేటి అవసరం లేదు. అది మనం వికృతిగా ఉన్నాం కాబట్టి ఈ ప్రాబ్లం అంతా వచ్చింది అన్న ఉద్దేశంతో చెప్పారు. మనం ప్రకృతితో మమేకం కావాలి. మనం కేవలం ఫిజికల్ గా ఆహారం కోసమే, కొన్ని సందర్భాల్లో పత్రికారు తిరుపతి కొన్ని చోట్ల ట్రెక్కింగ్స్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ భోజనం వితౌట్ మీల్స్ 2-3 రోజులు కూడా అక్కడ వర్షంలో, ఎంత వర్షం వచ్చినా, వర్షం స్టార్ట్ అయింది బయలుదేరే ముందు, మీరేంటి తుఫాను అని హెచ్చరించారు, ఈ టైంలో మీరు పోతే ప్రాబ్లం వద్దంటే ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళు గొడుగులు పట్టుకొని వెళ్ళిపోయారు అట్లే. సో అంటే వర్షం మనము వెళ్ళిన తర్వాత వర్షం వస్తే అది వేరే విషయం. ఆల్రెడీ పడుతున్నా హెచ్చరించినా కూడా మనం అది నేచర్ ప్లాన్. సో ఆ నేచర్లో భాగమైనప్పుడు ఇప్పుడు తుఫాన్లు వచ్చినా లేదా ఏదైనా సునామీలు వచ్చినా ఏ జంతువులకి ఏమీ కాదు, మనుషులకే ప్రాబ్లం. ఎందుకంటే మళ్ళీ అన్ని ధ్వంసం చేసి కర్మల్లో ఇరుక్కున్నాం కాబట్టి. నిన్న ఒక వీడియో చూశాను సార్, చీమలు, ఆ చీమలు లోపల రంధ్రాలు పెట్టుకొని ఆ టెక్నాలజీ ఏదైతే ఇంజనీరింగ్ ప్లాన్ ఏదైతే ఉందో, వర్షం పడ్డప్పుడు నీళ్లు ఏం చేయలేవు ఆ పుట్టల్ని. ఆ లోపల మొత్తం కూడా గదులు, ఆ నిర్మాణం చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే, గ్రేటెస్ట్ టెక్నాలజీ అక్కడి నుంచే డెవలప్ చేసుకున్నారు. మనము వాటి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రతి జంతువు నుంచి నేర్చుకోవాలి. దేవతలందరూ ఆ జంతువులను ఉపయోగించుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇవి ఉండే ప్లేస్లోకి మనం వచ్చాం, పాములు ఉండే ప్లేస్లోకి మనం వెళ్ళి ఇల్లు కట్టుకుంటాం, చేములు ఉండే ప్లేస్లు, జంతువులు ఉండే ప్లేస్లోకి మనం వెళ్ళి ఇల్లు కట్టుకుంటాము, వాటిని చంపేస్తాం. వండర్ఫుల్ సార్. సో అలా మనం ట్రెక్కింగ్ అనేది ఇప్పుడు యాత్ర పేరుతో మీరు తీసుకెళ్తూ ఉన్నారు. అలా మనం వాటిని సంరక్షించడంలో భాగంగా వెళ్తున్నాం. సార్ ఇప్పుడు ఒకసారి పిఎంసిలో జరిగే ప్రోగ్రామ్స్ గురించి, మీరు బయట నుంచి చూశారు, ఇప్పుడు లోపల నుంచి కూడా చూస్తున్నారు, రైట్ సార్? సో పిఎంసిలో జరిగే ముఖ్యంగా మెయిన్ ప్రోగ్రామ్స్ మీకు ఐడియా ఉన్నాయి ఒకసారి? ఈ పత్రిజీతో నా ప్రయాణం, వాహ్, అది అల్టిమేట్ అండ్ సూపర్ హిట్. అందరికి స్వాధ్యాయం, లైబ్రరీ, సో అన్ని పుస్తకాలు ఎవరు చదవట్లేదని మనమే చదివి వినిపిస్తున్నాం. ఆల్రెడీ చదివిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చూడండి, ఒక ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా పుస్తకాలు చదవాలి. అంతే. చిన్నప్పటి నుంచి పిల్లల్ని మనం రుద్దుతాం చదువు అని, కానీ మనము దేవుడు కావాలంటే మనం చదవట్లేదు. సో చదవాలి కదా పుస్తకాలు. ఎస్ సార్, దానికి మనం లైబ్రరీ ఒకటి. సో ముఖ్యంగా సత్యదర్శనం గురించి అసలు మెయిన్ ఇదే, సత్యదర్శనం. మీరు సత్యదర్శనం నుండే ప్రతిక్షణం సత్యదర్శనంలో ఉన్నారు. అది ప్రతిక్షణం సత్యదర్శనం. పొద్దున సాయంత్రం ధ్యానం. సో సామూహిక ధ్యానం, మ్యూజిక్, పత్రిజీ మ్యూజిక్ తోని. పత్రిజీ కంపల్సరీ ఒక మెసేజ్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం, సో మధ్యాహ్నం 3 పూట్ల పత్రిజీ మెసేజ్. సో ఇవి చాలా అద్భుతమైన ప్రోగ్రామ్. వీక్లీ వన్స్ స్పిరిచువల్ జర్నీ. అది ఇప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ రూపంలో వస్తుంది.
ఒక హెల్త్ సెగ్మెంట్ రూపంలో ఎన్నో అద్భుతంగా అందించాం సార్. శాకాహారి భవ. ఇందులో అల్టిమేట్గా చాలామంది రిసీవ్ చేసుకుంటున్నది సార్ సత్యదర్శనం గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి చెప్పండి సార్. ప్రతి క్షణం సత్యదర్శనం. సో మనము ఏదైతే ఆ సత్యాన్ని అనుభవించామో ఆ అనుభవేక జ్ఞానం ధ్యానం ద్వారా నేను ఆత్మ అనేది సత్యం. ఈ భూమి మీద సత్యము ధర్మం రెండే ఉన్నాయి. ఉన్నది ఒకటే ఆత్మ, అది అందరిలో ఉన్నది. సో అందరిలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ధ్యానం చేయాలి. రైట్. సో ధ్యానమే సత్యం. బొమ్మ బొరుసు, ఈ నాణ్యానికి రెండు ఎలా అయితే బొమ్మ బొరుసు ఉన్నాయో, ఒకటి సత్యము, రెండు ధర్మం. అహింసే పరమధర్మం. సో ఈ భూమి మీద ఏ జీవిని చంపకుండా ఉండడం, అది శాకాహారిగా ఉండడం. ఈ రెండింటిని మనం ప్రధానంగా పిఎస్ఎస్ మూమెంట్, అది పిఎంసి అనేది ప్రసారం చేస్తుంది. ఎస్ సార్. సత్యదర్శనం అనే కార్యక్రమం లైవ్ ప్రోగ్రామ్స్ ఎట్ ఏ టైం సత్యదర్శనం, ఆయుష్మాన్ భవ, జ్ఞానీ భవ అని ఈవినింగ్ సార్. ఈవినింగ్స్ 3 లైవ్స్తో అసలు లైవ్స్ చేయొచ్చు అనే ఒక ఎక్స్పెరిమెంటల్గా చేసిందే 100% సూపర్ హిట్ సార్. ఈవినింగ్ జ్ఞానోదయం, జ్ఞానీ భవ అని వారి యొక్క జ్ఞానాన్ని అందించే కార్యక్రమం. తర్వాత ధ్యానం గురించి అవన్నీ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. పిఎంసిలో వచ్చే ప్రతి ఒక్క ప్రోగ్రాం అద్భుతంగా వస్తుంది సార్. సత్యదర్శనం ద్వారా అందరూ తెలుసుకున్న అద్భుతమైన జ్ఞానాన్ని అందులో ఆవిష్కరిస్తున్నాం. అనుభవాలకి ధ్యాన దివ్య జీవితం అని వారి అనుభవం ఒక 1 or 2 minutes, నేను గంట సేపు మాట్లాడలేను అన్నప్పుడు 1 or 2 minutes వాళ్ళ అనుభవాలు కూడా చెప్పొచ్చు. అది చూసి చాలా మంది చేంజ్ అవుతున్నారు. ఇంకా సూపర్ హిట్ ప్రోగ్రామ్ చెప్పమంటారు సార్, జ్ఞాన సభ. మన ఎప్పటి నుంచో డ్రీమ్. అక్కడ అన్ని పొలిటికల్ అనాలిసిస్ చూస్తున్నప్పుడు అనుకునే వాళ్ళు, అరే మనం కూడా అలాంటివి చేయాలి, కొట్టుకుంటారు. ఇక్కడ మనం జ్ఞానం అందించడంలో మనం కూడా కొట్టుకుంటాం. ఇది ఇలా నేను అర్థం చేసుకున్నది, ఇది నేను అర్థం చేసుకున్నది. ఎవరు అర్థం చేసుకున్న యాంగిల్లో వాళ్ళు చెప్తాం, కానీ అక్కడ అది కాదని వాదిస్తారు, అపోజ్ చేయడానికి. సో ఇక్కడ జ్ఞాన సభ అనేది అనేక కోణాల్లో మనం జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. సీజన్ 1 ఇప్పటి వరకు అల్టిమేట్ సార్. అందులో మరణం గురించి వచ్చిన చర్చ సంచలనం సృష్టించింది సార్. నా ట్రైనర్ ఫ్రెండ్స్, సైకాలజిస్టులు, తర్వాత నా సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ అది చూసి అసలు బొంబార్డింగ్ వీడియో. నేను ఆ తర్వాత ప్రోగ్రాంకి వెళ్తే ఇన్నుంటాయా, ఇన్ని విషయం అప్పటి నుంచి ఫాలో చేస్తున్నారు సార్. పత్రిజీ మెసేజ్ ఒకటని వెళ్తే ఒకసారి ఒక కొటేషను ఎవరో మాస్టర్ చెప్పిన కొటేషన్ కింద పత్రిజీ అని పెట్టి రాశారు. వెంటనే నాకు ఒక సైకాలజిస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి, ఇది సార్ చెప్పుండారు, ఒకసారి వెరిఫై చేయండి రామ్, ఇగో మీ వాళ్ళ నుంచి వచ్చిందని. నేను వెంటనే వాళ్ళకి పంపించిన వాళ్ళకి ఫోన్ చేస్తే, నిజమే కదా సార్, వేరే పుస్తకంలో ఒక మాస్టర్ చెప్పిన విషయం, పత్రి సార్ ఎప్పుడు ఎవరిని అపోజ్ చేయలే, సత్యాన్ని చెప్పారని ఒక నా సైకాలజిస్ట్ ఫ్రెండ్ కరెక్షన్ చేయడం అంటే ఇక చూడండి ఒక్కసారి. సో అంతటి విధంగా వెళ్ళింది. జ్ఞాన సభ ద్వారా ఎంతోమంది జ్ఞానులు, ఇంటెలెక్చువల్ పీపుల్కి రీచ్ అయినాం సార్. సో మనం త్వరలో సీజన్ 2 కూడా తీసుకురాబోతున్నాం. సో ఫైనల్గా మీ మెసేజ్ సార్, 9th anniversary సందర్భంగా. సో 9th anniversary ఈ 9 సంవత్సరాలకి 9 వసంతాల్లోకి చేరుకున్నాం పిఎంసి. దీని అంతటికీ ప్రధానమైనటువంటి కారణం, దీని యొక్క ఆవిర్భావానికి పత్రిజీ మొట్టమొదటి కారణం అయితే, దీని యొక్క నిర్మాణంలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క భాగస్వామ్యం ఉంది. సో ఎంతోమంది వాళ్ళు షేర్ హోల్డర్స్ ద్వారా వాళ్ళ యొక్క ధనాన్ని, తర్వాత సమయాన్ని, వాళ్ళ యొక్క ప్రేమని ఇందులో మరి అద్భుతంగా ఈ పిఎంసి కోసం ఖర్చు పెట్టారు. సో వారందరికీ నా యొక్క ఒక డైరెక్టర్గా పిఎంసి 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే రేపు తిరుపతి 22 ఆగస్టు నుంచి 28 వరకు జరుగుతున్నటువంటి ధ్యాన యజ్ఞానికి మనం అందరం కూడా మరి హాజరై, అందరి ప్రత్యక్షంగా పరోక్షంగా, ఒకవేళ ఎవరైనా అవకాశం లేని వాళ్ళు ఇంటి దగ్గర నుంచే ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు ఈ కార్యక్రమం వీక్షించి ధ్యానం చేసుకొని చాలా అద్భుతంగా ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతమైన విషయాలు అందించినందుకు థ్యాంక్ యూ. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, పిఎంసి 9వ వార్షికోత్సవ సందర్భంగా పిఎంసిలో ఉదయం పత్రిజీ ధ్యానంతో ప్రారంభమవుతుంది, సంగీత నాద ధ్యానం. ప్రతి ఒక్కరూ ఈ పిఎంసి చూస్తున్న వాళ్ళు, పిఎంసి మ్యూజిక్ అని సెపరేట్ ఛానల్ కూడా ఉంది, అందులో వితౌట్ బ్రేక్స్, వితౌట్ యాడ్స్
పిఎంసి లైవ్ స్ట్రీమింగ్లో చూసినప్పుడు మధ్యలో మీకు యాడ్స్ రావచ్చు, కానీ మనం పిఎంసి మ్యూజిక్ అనేది డైరెక్ట్గా అది ఆన్ చేసుకొని 3 hours డైరెక్ట్ లైవ్ ఆన్ చేసుకొని ధ్యానంలో కూర్చోవచ్చు. తర్వాత వెంటనే పత్రి సార్ మెసేజ్, ఇలా మనం పత్రి సార్ ఉన్నప్పుడు ఎలా అందించారో అలాగే అందించడం జరుగుతుంది. అందుకే పత్రిజీ ప్రతిరూపం పిఎంసి అన్నాం. సార్ ధ్యానానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, శాకాహారానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, పిరమిడ్ పవర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. తర్వాత అందరి అనుభవాలు, ఇవన్నీ ఈ 4 విషయాలు అద్భుతంగా అందిస్తుంది పిఎంసి. సో అలా ఉదయం ప్రారంభమైన కార్యక్రమాలు మార్నింగ్ అంతా కూడా అద్భుతమైన వివిధ కాన్సెప్ట్స్ రావడంతో పాటు 10 గంటలకి ప్రతి రోజు 10 నుంచి 11 సత్య దర్శనం ద్వారా ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వారు చదివిన పుస్తకం కానీ వారు నేర్చుకున్న విషయాలు కానీ ఒక కాన్సెప్ట్ రూపంలో మనకు అందిస్తూ ఉంటారు. తర్వాత 11 నుండి 12 ధ్యాన యువతకి అవసరమైన ఎన్నో కాన్సెప్ట్స్, ఓన్లీ ఆధ్యాత్మిక వికాసమే కాదు వ్యక్తిత్వ వికాసం, ఎంతోమంది ట్రైనర్లు కౌన్సిలర్లు ఇచ్చినటువంటి అద్భుతమైన విశేషాలు వెళ్తూ ఉంటాయి మిత్రులారా. తర్వాత పత్రిజీతో నా ప్రయాణం, పత్రిజీతో ప్రయాణం చేసిన ఆనంద్ ప్రసాద్ లాంటి వారు ఎంతోమంది మాస్టర్స్ యొక్క ప్రయాణం పత్రిజీతో ప్రయాణం చేశారు, ఎలా ఎదిగారనే విశేషాలతో పాటు ఇలా అంతా డే అంతా కార్యక్రమాలు 24/7. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock మెడిటేషన్ ఉంటుంది, ఎన్నో కాన్సెప్ట్స్, వీక్లీ ప్రోగ్రామ్స్, అండ్ సండే మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ జ్ఞానసభ, ఇవన్నిటితో అద్భుతంగా విరాజిల్లుతూ ముందుకొస్తుంది మన పిఎంసి. సో ఇది ఈనాటి పిఎంసి 9వ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమాల విశేషాలు. ఇంకా మీకు ఏమైనా అద్భుతమైన ఈ కార్యక్రమం కావాలి, ఇంకో ఈ టాపిక్ మీద మాకు కావాలి, లేదు ఈ మాస్టర్ ద్వారా మాకు క్లాసెస్ కావాలి అని మీకు ఏదైనా అనిపిస్తే కనుక మీరు కనుక ఈ చాట్ విండోలో మీరు మెసేజ్ లాగా పెడితే యూట్యూబ్లో ఖచ్చితంగా మేము ఆ ప్రోగ్రామ్స్ మీకు అందిస్తామని కోరుకుంటూ, అందరికీ పిఎంసి చూస్తున్న వారికి, పిఎంసికి సహకరిస్తున్న వారికి అందరికి కూడా పేరు పేరున పిఎంసి తరపున థ్యాంక్ యూ ఆల్.